వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అంగన్వాడీలకు గుడ్ న్యూస్ ఇది. గుడ్ న్యూస్ మాత్రమే కాదు, ఏకంగా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పొచ్చు. దాదాపు 15,982 ఉద్యోగాలు భర్తీ చేయాలి అంటూ కలెక్టర్లకు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇందులో అంగన్వాడీ టీచర్లు ఉన్నారు, అంగన్వాడీ ఆయాలు ఉన్నారు. సో మరి వీళ్ళ ఎలిజిబిలిటీస్ ఏంది, అప్లికేషన్ ఫామ్ ఎట్లా, అండ్ ఎవరికి ఇది బెనిఫిట్ కాబోతుంది, ఇట్లాంటి మాటలని కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో అంగన్వాడీలు అసలు ఉంటాయా లేదా, అంగన్వాడీలు తీసేసే కార్యక్రమం ఏమైనా జరుగుతుందా ప్రభుత్వంలో, ఇలాంటి డిస్కషన్స్ కూడా జరిగినాయి. ఆకునూరు మురళికి సంబంధించిన విద్యా కమిషన్ చైర్మన్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో అంగన్వాడీ వ్యవస్థను కూడా స్కూల్లోకి తీసుకురావాలి అని ఆయన తెచ్చినప్పుడు, ఆయన ప్రభుత్వం ముందు ప్రతిపాదన పెట్టినప్పుడు ఇక అంగన్వాడీలు ఉండేవి అని అనుకున్నారు. కానీ ఆకునూరులో సార్ రిజైన్ చేసిన తర్వాత అంగన్వాడీ భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా అనేది కూడా వార్తలు నడుస్తున్నాయి. సరే ఏదైనా కావచ్చు, మొత్తానికైతే అంగన్వాడీ టీచర్లకి, అంగన్వాడీ ఆయాలకి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. మరి వీళ్ళకి ఎలిజిబిలిటీ ఏంది అండ్ అప్లికేషన్ ఫామ్ ఎట్లా పెట్టాలి అనే దానికి కూడా సీతక్క కమిటీ ఒక క్లియర్ కట్ లైన్ ఇచ్చేసింది అనమాట. సో ఇది కలెక్టర్ల ఆధ్వర్యంలోనే ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీకి చైర్పర్సన్గా కలెక్టర్ ఉంటారు, మిగతా 3 మెంబర్స్ ఉంటారు. సో వీళ్ళు కేవలం ఇంటర్వ్యూ మాత్రమే నిర్వహిస్తారు, కానీ అప్లికేషన్ పూర్తిగా ఆన్లైన్లోనే చేసుకోవాలి. సో అంగన్వాడీకి సంబంధించిన వెబ్సైట్లో ఆన్లైన్లోనే అప్లికేషన్ పూర్తి చేయాలి. సో ఆ అప్లికేషన్ పూర్తి చేస్తున్న సమయంలో ఎలిజిబిలిటీస్ ఏంటి అంటే, వాళ్ళు ఎక్కడ అప్లై చేసుకుంటున్నారో అక్కడ స్థానికంగా అక్కడి వాళ్ళ అయి ఉండాలి మహిళలు, అండ్ వాళ్ళకి వివాహం జరిగి ఉండాలన్నమాట. సో ఈ 2 క్రైటీరియాస్ అనేది పెట్టారు. సో దీనివల్ల ఇప్పటికే దాదాపు 35,700,000 అంగన్వాడీలు ఉన్నాయి. సో ఆ 35,700,000 అంగన్వాడీలో లక్షలాది మంది చిన్నారులు చదువుకుంటున్నారు. కానీ అక్కడ హెల్పర్ ఉంటే టీచర్ ఉండదు, టీచర్ ఉంటే హెల్పర్ ఉండని పరిస్థితుల్లో కూడా ఉన్నాయి. సో వాటికి అన్నిటికీ చెక్ పెట్టేందుకు అండ్ అంగన్వాడీ వ్యవస్థని ఇంకింత స్ట్రెంథెన్ చేయాలనే ఆలోచన ప్రభుత్వం తీసుకుంది. సో ఒక పక్క ఉద్యోగాలు ఇవ్వడం, ఇంకో పక్క పిల్లలకి పౌష్టికాహారం ఇవ్వడం. ఇంకా ఒక్క మాటలు చెప్పాలంటే ఈ అంగన్వాడీలన్నింటినీ కూడా ఒక ప్లే స్కూల్ మోడల్ని మళ్ళీ రీక్రియేట్ చేయాలనుకుంటున్నారు. అయితే గత ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళకి హెల్దీ ఫుడ్తో పాటు ఆలోచించి అండ్ ప్రోటీన్ గార్డెన్స్ అని చెప్పి న్యూట్రిషన్ గార్డెన్స్ అని ఏర్పాటు చేశారు. అంటే ఏదైతే అంగన్వాడీలో పిల్లలకి భోజనాలు పెడుతుంటారో సో అదే భోజనాల్లో వాళ్ళకి ఆకుకూరలు అదే అంగన్వాడీ సెంటర్లో పండించి పిల్లలకి ఇవ్వాలి అని చెప్పేసి. సో అది కొద్ది రోజులు నడిచింది. ఆ తర్వాత గాలికి వదిలేసారు. అక్కడ అంగన్వాడీ టీచర్లు, ఆయాలు కావచ్చు, లేదంటే ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి. సో అది గాలికి వదిలిపోయిన స్కీమ్. కానీ అట్లా కాకుండా పకడ్బందీ స్కీమ్ ఏర్పాటు చేయాలి, వాళ్ళకి న్యూట్రిషన్ కిట్స్ ఇవ్వాలి, అండ్ పిల్లలతో పాటు ఎవరైతే బాలింతలు, గర్భిణీలు వీళ్ళందరూ కూడా అంగన్వాడీకి వచ్చినప్పుడు వాళ్ళకు కూడా పౌష్టికాహారం ఖచ్చితంగా ఇవ్వాలి అని ఒక నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుంది. సో ఇవ్వాలి అంటే ఆ కేంద్రాలలో ఆయాలు ఉండాలి. సో ఇప్పటికీ మనం చెప్పుకున్న చాలా అంగన్వాడీ కేంద్రాల్లో కేవలం టీచర్ ఒకటే అన్నీ చూసుకునే పరిస్థితి. అంటే అక్కడ ఆయా లేకపోవడం వల్ల కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సో వాటిని అన్నిటికీ చెక్ పెట్టేటట్టు ఈ 15,982 పోస్టులో దాదాపు 7,000 ఆయాల పోస్టులే ఉన్నాయి. సో కేవలం 6,000 చిల్లర పోస్టులు మాత్రమే టీచర్లు ఉండబోతున్నారు. సో మరి ఏ జిల్లాలో ఎంతమంది టీచర్లని భర్తీ చేయాలి అనే ప్రణాళిక సిద్ధం చేసుకున్న ప్రభుత్వం ముందుగా ఏజెన్సీ ప్రాంతాల్లోనే భర్తీ అంతా చేయాలి అని ఆలోచిస్తుంది. సో ఏజెన్సీలో ముందుగా ఈ భర్తీకి కంప్లీట్ చేసేస్తే మిగతా అంగన్వాడీలకి మిగతా టైంలో కంప్లీట్ చేయాలని. సో ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు కూడా జారీ చేసింది. జూన్ నెల ఆఖరిలోపు ఈ భర్తీ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేయాలని ఆలోచన. సో ముందుగా 5,000 మందిని భర్తీతో ప్రారంభించబోతున్నారు. అంటే ఫస్ట్ ఒక 5,000 మెంబర్స్ రిక్రూట్ చేసుకోబోతున్నారు. సో ఆ 5,000 మెంబర్స్లో కూడా 2,000 మెంబర్స్ టీచర్స్, 3,000 మెంబర్స్ ఆయాలు ఉండబోతున్నారు. ఆ తర్వాత సెకండ్ ఫేజ్లో మిగతా వాళ్ళందరినీ కూడా భర్తీ చేయాలంటూ కలెక్టర్లకి గట్టిగా ఆదేశాలు కూడా జారీ చేశారు. సో ఇది ఒక అంగన్వాడీలకే గుడ్ న్యూస్. ఎందుకంటే ఉన్న ఉద్యోగాలు ఉంటాయా లేవా అని ఆలోచిస్తున్న సమయంలో ఉద్యోగాలు ఉండడంతో పాటు ఇంకా అంగన్వాడీలు మెరుగుపరచడానికి వాళ్ళకి ఇంకా మినీ అంగన్వాడీలు, మెయిన్ అంగన్వాడీలుగా డివైడ్ చేసి సో అంగన్వాడీల స్ట్రెంగ్త్ని పెంచడం, అంగన్వాడీల సంఖ్య పెంచడం, టీచర్లను పెంచడం, ఎక్కడైతే కొరుతుందో అక్కడ ఆయాలను రిక్రూట్ చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం సాగబోతుంది. సో దీనివల్ల స్థానికంగా ఉండే మహిళలకు ఉద్యోగ అవకాశం అండ్ దాంతోపాటు అంగన్వాడీ ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్న వాళ్ళకు కూడా ఇది ఒక మంచి అవకాశం. సో అప్లికేషన్ కూడా గతంలాగా ఆఫీసుల చుట్టూ తిరిగి అప్లికేషన్లు ఇచ్చి పైరవీలు చేసే అవకాశం లేకుండా పూర్తిగా వ్యవస్థ అంతా ట్రాన్స్పరెన్సీగానే ఉద్యోగ భర్తీ జరగాలి. గతంలో అంగన్వాడీ రిక్రూట్మెంట్ జరిగినప్పుడు ఉండే రాజకీయం కావచ్చు, ట్రాన్స్పరెన్సీ లేకుండా ఉండడం వల్ల కష్టపడి ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి ఉద్యోగాలు రాక గందరగోళ పరిస్థితి ఉంది. సో వాటి అన్నిటికీ చెక్ పెట్టాలి అని చెప్పి ఆలోచించే
పూర్తిగా ట్రాన్స్పరెన్సీగా ఈ ఉద్యోగాలు భర్తీ చేయాలని నిర్ణయించింది. అందుకనే కలెక్టర్ చైర్మన్గా ఉండే ఒక కమిటీ వేయడం, ఎవ్రీథింగ్ అప్లికేషన్ ప్రాసెస్, సర్టిఫికేషన్ ప్రాసెస్ అండ్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా ఆన్లైన్లో ఉండబోతుంది. కేవలం ఇంటర్వ్యూకు మాత్రమే ఆ అభ్యర్థి అధికారుల టీం దగ్గర రాబోతుంది. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అపాయింట్మెంట్ లెటర్స్ కూడా వాళ్ళకి ఇంటికే పంపించబోతున్నారు. సో ఇట్లా మొత్తానికైతే 15,982 ఉద్యోగాలు కేవలం 2 నెలల భర్తీ చేయడానికి ప్రభుత్వం ఒప్పుకుంది.